సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, లలితేంద్రనాథ్ గారు. నమస్తే అండి. సార్ లలితేంద్రనాథ్ గారు, ఇప్పుడు ట్రేడింగ్లో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అంటే ఏంటి? దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అసలు? అంటే గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అనేది నేను పెట్టుకున్న పేరు. ఆహా. బట్ యాక్చువల్గా మ్యాథమెటికల్ ఏంటంటే గోల్డెన్ రేషియో. సో గోల్డెన్ రేషియో అనేది ఏంటంటే అదొక డివైన్ ప్రిన్సిపల్ అనమాట. సో అయితే ఏంటంటే దాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక నంబర్ వస్తుంది 1.618 అనేది. బట్ గోల్డెన్ రేషియో అనేది ఏంటంటే ఒక డివైన్ ప్రిన్సిపల్. అది యూనివర్స్లో అన్ని చోట్ల ఉంటుంది. సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 రకాల ఫ్లవర్స్ తీసుకుంటే ఒక రోజ్ ఫ్లవర్లో పెటల్స్ ఎక్కువ ఉంటాయి, ఒక మల్లెపూలో పెటల్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఎందుకు ఒక దానిలో ఎక్కువ ఉన్నాయి ఒక దానిలో తక్కువ ఉన్నాయి అంటే ఆ సీడ్లో ఉన్న గోల్డెన్ రేషియో. అలానే ఒక మనిషి ఎత్తుగా ఉంటాడు, ఒక మనిషి నల్లగా ఉంటాడు, ఒక మనిషి తెల్లగా ఉంటాడు. సో వీటన్నిటికీ ఏంటంటే వాళ్ళ డిఎన్ఏలో ఉన్న గోల్డెన్ రేషియో. ఓకే ఓకే. వాటి వల్లే ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అట్లా అట్లా గోల్డెన్ రేషియో అనేది ఏంటంటే అన్ని చోట్ల ఉంటుంది. సో అదే గోల్డెన్ రేషియో స్టాక్ మార్కెట్లో కూడా వర్కౌట్ అవుతుంది. అయితే నేను ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే డబ్ల్యూడి గ్యాన్ ఫిలాసఫీ మీద రీసెర్చ్ చేసినప్పుడు తర్వాత డబ్ల్యూడి గ్యాన్ కూడా గోల్డెన్ రేషియో అనేది యూజ్ చేశారు. సో డబ్ల్యూడి గ్యాన్ కూడా గోల్డెన్ రేషియో యూజ్ చేశారు అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను మళ్ళీ సపరేట్గా గోల్డెన్ రేషియో మీద ఒక అడిషనల్ రీసెర్చ్ అనేది ఒకటి చేశాను అనమాట. సో చేసినప్పుడు ఫైనల్గా నేను వచ్చిన కంక్లూజన్ ఏంటంటే గోల్డెన్ రేషియో అనేది నథింగ్ బట్ గాడ్. అది ఓకే. సో యూనివర్స్లో అన్ని చోట్ల ఉండగలిగేది ఎవరు అంటే భగవంతుడే కదా ఎక్కడైనా. సో యూనివర్స్లో అన్ని చోట్ల గోల్డెన్ రేషియో ఉంది అంటే గోల్డెన్ రేషియో ఇస్ నథింగ్ బట్ గాడ్ అనేది నా అభిప్రాయం. సో అందుకే నేను మార్కెట్ని కూడా ఏంటంటే గాడ్ పర్స్పెక్టివ్లోనే చూస్తాను. సో ఇప్పుడు జనరల్గా మనం రిస్క్ మేనేజ్మెంట్ అంటారు కదా. సో మార్కెట్లో కూడా మనం చాలామంది ఏంటంటే రిస్క్ రివార్డ్ అంటారు. సో నేను ఎప్పుడు అసలు రివార్డ్ గురించి మాట్లాడను, నేను రిస్క్ గురించే మాట్లాడతా. ఎందుకంటే రిస్క్ నా చేతుల్లో ఉంది, నేను ఎంత రిస్క్ చేయాలి ఏంటి అనేది నా చేతుల్లో ఉంది. రివార్డ్ నా చేతుల్లో లేదు. రివార్డ్ అనేది మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. సో దానికి నేను ముందుగానే నేను ఇంత రిస్క్ చేస్తే నాకు ఇంత రివార్డ్ వస్తుందని నేను చెప్పలేను. ఆ రోజు ఆ టైంకి మార్కెట్ కండిషన్ బట్టి అది ఎంత రివార్డ్ ఇస్తే అది నాకు రివార్డ్ అవుతుంది. సో ఎవ్రీ టైం నాకు ఎంత రివార్డ్ వస్తుంది అంత రివార్డ్ వస్తుంది నేను క్యాలిక్యులేటెడ్గా చెప్పలేను. సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి దేవుడు కూడా ఏం చెప్తాడు, పని చెయ్యి ఫలితం ఆశించుకొని చెప్తాడు కదా. అదే టైప్లో గోల్డెన్ రేషియో వల్ల కూడా ఏంటంటే నేను అర్థం చేసుకుని ఏంటంటే రిస్క్ మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది. సో ఆ గోల్డెన్ రేషియో ఎక్కడైతే ఉంటుందో అక్కడే రిస్క్ చేసుకుంటాను. సో రివార్డ్ అనేది మార్కెట్ కండిషన్ బట్టి వస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి చాలా మినిమైజ్డ్ రిస్క్ అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు ఫిబొనాకీ రీట్రేస్మెంట్లో ఈ 0.618 లెవెల్ ఉంది కదా. సో దీన్ని ఎందుకు గోల్డెన్ జోన్గా పిలుస్తారు? అంటే ఫిబొనాకీ గోల్డెన్ రేషియో వాల్యూ అదే కదా. 0.618 అనేది ఆ పర్టికులర్ నంబర్. సో అందువల్ల ఏంటంటే ఆ నంబర్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది అనేది మా జనరల్ పర్సెప్షన్ అనమాట. అయితే గోల్డెన్ రేషియో అనేది 0.618 దగ్గర రెస్పెక్ట్ ఇస్తుంది, కరెక్టే. ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది? మార్కెట్ ఇప్పుడు జనరల్గా గోల్డెన్ రేషియో అనగానే జనరల్గా ఏం చేస్తారంటే హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేస్తారు. టాప్ టు బాటమ్ కానీ బాటమ్ టు టాప్ కానీ డ్రా చేస్తారు. మరి మార్కెట్ నార్త్ అండ్ సౌత్ పోల్లోనే తిరుగుతూ ఉంటుందా? కాదుగా. మార్కెట్ వేవ్ ఫార్మాట్లో వెళ్తుంది కదా. సో మరి గోల్డెన్ రేషియో అనేది 360 డిగ్రీస్లో అన్ని చోట్ల అప్లికబుల్ అవుతుంది. మనం ఏంటంటే జస్ట్ టాప్ నుంచి బాటమ్కి లేకపోతే బాటమ్ నుంచి టాప్కి మాత్రమే డ్రా చేసేసి ఇది 0.618 ఇక్కడ మార్కెట్ రియాక్ట్ అవుద్దని అనుకుంటాం. కానీ కానీ గోల్డెన్ రేషియో అనేది ఏంటంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో వర్కౌట్ అవుతుంది స్టాక్ మార్కెట్లో. సో అవి ఎన్ని డైమెన్షన్స్లో ఉన్నాయి, ఎలా వర్కౌట్ అవుతాయి ఏంటి అనేది నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కాన్సెప్ట్స్ అన్ని అంటే ఒక బిగినర్ లెవెల్కి ఎంతవరకు అర్థం అవుతాయి? గోల్డెన్ రేషియో ప్రొఫైల్, ఈ వాల్యూమ్ రేషియోలు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఒక బిగినర్ లెవెల్లో ఇవి ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకోగలుగుతాయి? టైం పడుతుందండి ఖచ్చితంగా. ఎవరికి ఊరిని అర్థం అవుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఇనీషియల్గా ఏది ట్రిక్కీగానే ఉంటుంది కదా. అర్థమయిన తర్వాత ఓకే ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా అర్థం చేసుకోవడానికి కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది.
అయితే అసలు ముందు అది అర్థం చేసుకోవాలి అంటే కూడా నేను ఆ గోల్డెన్ రేషియోని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా నాకు గ్యాన్ ఫిలాసఫీయే ఉపయోగపడింది. సో గ్యాన్ ఫిలాసఫీ అనేది చాలా టఫెస్ట్ ఫిలాసఫీ, అది అంత ఈజీగా అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ఈ గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ అంటే ఏంటి అని ఎగ్జాక్ట్లీ ఒక కామన్ మ్యాన్ కి అర్థం అవ్వాలంటే ఎలా చెప్తారు? సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ మార్కెట్ స్ట్రక్చర్ అండి. మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని అర్థం చేసుకుంటూ మార్కెట్ని మనం రీడ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మనం మార్కెట్ని మీరు మార్కెట్ ప్రెడిక్షన్ చేస్తారా అంటారు. మనం మార్కెట్ని ప్రెడిక్షన్ చేయకూడదు, మార్కెట్ని చదవాలి. అదే సినిమాలో జోక్ ఉంటుంది, నాన్న జాతకం అంటే మనం రాసుకోకూడదు, అక్కడ ఉన్నదాన్ని చదువుకోవాలి అని. అలానే మార్కెట్ని కూడా ఏంటంటే నెక్స్ట్ మార్కెట్ పడిద్ది, నెక్స్ట్ మార్కెట్ పెరిగిద్ది, ఇది కాదు. మార్కెట్ని స్టడీ చేయాలి. మార్కెట్ ఎందుకు పెరుగుతుంది, ఇక్కడ ఏం జరిగితే మార్కెట్ పెరుగుతుంది, ఓహో పెరిగితే ఇది ఎక్కడ దాకా వెళ్తుందో, ఓహో ఇక్కడ రివర్స్ అయ్యే అవకాశం ఉందా, ఎంతవరకు రివర్స్ అవ్వచ్చు. ఇలా మనం మార్కెట్ని రీడ్ చేస్తూ వెళ్తే మనకి నెక్స్ట్ స్టెప్ అనేది అర్థమవుతుంది. డైరెక్ట్గా ఇది రెసిస్టెన్స్ పాయింట్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుద్ది, ఇది సపోర్ట్ పాయింట్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుద్ది, ఇలా ప్రెడిక్షన్స్ ఉండవు. సో గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో ఏంటంటే ఈ మార్కెట్ స్ట్రక్చర్, మార్కెట్ నెక్స్ట్ దాని వేవ్ ఎటు వెళ్ళబోతుంది, ఎట్లా వెళ్ళబోతుంది, అలానే ఎందుకు వెళ్ళబోతుంది, ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క స్టెప్ని మనం చదువుకుంటూ వెళ్ళాలి. సో ఆ మార్కెట్ స్ట్రక్చర్ రీడింగ్ అనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటామో అప్పుడు ట్రేడింగ్ ఈజీ అవుతుంది మనకి. సో లలిత్ గారు, ఇప్పుడు మరి డౌన్ ట్రెండ్ లో ఈ కాన్సెప్ట్ ని ఎలా అప్లై చేయాలి? డౌన్ ట్రెండ్ అయినా అప్ ట్రెండ్ అయినా సరే మనం గోల్డెన్ రేషియో దగ్గర ఒక ట్రేడ్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు, నాట్ ఓన్లీ గోల్డెన్ రేషియో, ఏ పాయింట్ దగ్గర అయినా మనం ఒక ట్రేడ్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు దానికి మనం వాల్యూమ్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. సో విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ మాత్రమే ఈ బ్రేక్అవుట్ అనేది కరెక్ట్ బ్రేక్అవుటా కాదా అనేది మనం అర్థం చేసుకుంటాం. సో అది అప్ ట్రెండ్ కైనా డౌన్ ట్రెండ్ కైనా రెండింటికి ఒకటే రూల్. ఓకే, సో వాల్యూమ్ కన్ఫర్మేషన్ అనేది మస్ట్. మనం ఎంత టెక్నికల్ అనాలిసిస్, ఎన్ని రకాల ఫిలాసఫీలు ఏం మాట్లాడుకున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ని నడిపించేది ఎవరు? వాల్యూమ్. సో ఏ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర అయినా సరే మనకి వాల్యూమ్ ఫేవరబుల్గా ఉందా, మనం అనుకుంటున్న దానికి వాల్యూమ్ ఫేవరబుల్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, గోల్డెన్ రేషియో జోన్స్ మరియు సప్లై డిమాండ్ జోన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? గోల్డెన్ రేషియో వర్సెస్ సప్లై డిమాండ్ జోన్స్ మధ్య డిఫరెన్స్? గోల్డెన్ రేషియోని బేస్ చేసుకుని మనకి సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అనేవి ఫామ్ అవుతాయి అసలు. అంటే సప్లై అండ్ డిమాండ్ అంటే నథింగ్ బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో గోల్డెన్ రేషియోని బేస్ చేసుకుని మనకి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఫామ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్ ట్రేడింగ్లో అంటే ఈ కాన్సెప్ట్ ఎంతవరకు వ్యాలిడ్? సో ఇన్స్టిట్యూషన్స్ అనేది నేనైతే చూడలేదండి ఎప్పుడు. జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ ట్రేడింగ్ అంటూ ఉంటారు. బట్ ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏంటంటే మన స్థాయిలో మనం ఒకటి రీసెర్చ్ చేసి మనం ఏదో మనం చేసుకుంటూ ఉంటాం, వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాడుతూ ఉంటారు. సో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారు అనేది మనం ప్రిడిక్ట్ చేసే అంత ఇది ఉండదు మనకి. మనం ఒక రోజులో ఒక ట్రేడ్ ఎంటర్ అయితే అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని తెలుసుకోవడం మనకు కష్టం. మళ్ళీ మనం ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రెడిక్షన్ ఎక్కడ చేస్తాం అసలు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్కి సంబంధించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.